'డాకు మహారాజ్' మూవీ యొక్క హైలైట్స్ అయితే ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. 'డాకు మహారాజ్' మూవీకి సంబంధించి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అందుకుందనైతే చెప్పొచ్చనమాట. బాలయ్య బాబు గారికి రెండవ వరుస హ్యాట్రిక్‌కి సంబంధించి ఇది ఒక నాంది పలికిందనైతే చెప్పొచ్చనమాట. వరుసగా నాలుగవ బ్లాక్ బస్టర్ అనైతే చెప్పొచ్చు బాలయ్య బాబు గారి కెరియర్‌లో. ఈ సినిమా యొక్క హైలైట్స్ ఏంటంటే, ఈ మూవీకి సంబంధించి మెయిన్‌లీ బాలయ్య బాబు గారి ఇంట్రొడక్షన్ సీక్వెన్స్ అయితే సూపర్బ్‌గా డిజైన్ చేశారు డైరెక్టర్ బాబీ గారు. అండ్ చిన్న పాప క్యారెక్టర్‌కి బాలయ్య బాబు గారికి లింక్ చేసినటువంటి ఆ విధానం గాని, ఆ ఎమోషనల్ బాండింగ్ గానివ్వండి, కొన్ని చాలా చోట్ల వరకు ఎమోషనల్‌గా ఆడియన్స్‌ని కూడా అలా ఆకట్టుకుందనైతే చెప్పొచ్చనమాట. సో, ఆ పాపకు సంబంధించి బాలయ్య బాబు గారితో ఉన్నటువంటి రిలేషన్ మొదటి నుంచి మనం ఒకటిగా అనుకుంటా ఉన్నాం. కాకపోతే ఆ పాప బాలయ్య బాబు గారికి ఏమవుతుంది అన్న ఒక ట్విస్ట్ అయితే ఏదైతే రివీల్ అవుతుందో, అది కూడా చాలా బాగా వర్కౌట్ అయిందనేది చెప్పొచ్చు. అంటే ఇక ఈ మూవీకి సంబంధించి ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ నుంచి ఇంటర్వెల్ బ్లాక్ వరకు అద్దిరిపోయే బ్లాక్ అయితే డిజైన్ చేశారు బాబీ గారు. నాన్ స్టాప్ గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఆ బ్లాక్ అనేదైతే ఉంది. ఇక ఇంటర్వెల్ కార్డ్‌తో ఈ మూవీకి సంబంధించి ఒక బీభత్సమైనటువంటి హై క్రియేట్ అవుతది. ఇక సెకండ్ హాఫ్‌కు సంబంధించి ఏంటంటే, 'డాకు మహారాజ్‌కు' సంబంధించి అసలు ఈ డాకు మహారాజ్ ఎవరు? ఆ ఊరికి ఒక సీతారాంగా వచ్చినటువంటి ఒక ఇంజినీర్ డాకు మహారాజ్‌గా ఎందుకు మారాడు? అన్న ఒక సీక్వెన్స్ ఏదైతే ఉందో, అది మాత్రం బీభత్సంగా ఆడియన్స్‌కి ఎక్కుతది. అండ్ డాకు మహారాజ్‌గా మారిన తర్వాత బాలయ్య బాబు గారు చేసేటటువంటి ఆ సందడి కూడా ప్రతి ఒక్కరిని కూడా బీభత్సంగా ఆకట్టుకుంటుంది. అండ్ ఆ తర్వాత మనకేంటంటే క్లైమాక్స్ ఇంకాస్త బెటర్‌గా అంటే ఇంకాస్త హై ఇచ్చే విధంగా డిజైన్ చేసుంటే ఇంకా బెటర్‌గా ఉండేదనిపించింది. ఓవరాల్‌గా బాలయ్య బాబు గారి డైలాగ్స్, పెర్ఫార్మెన్స్ అండ్ తమన్ గారి మ్యూజిక్ మాత్రం ప్రాణం పెట్టేశాడు ఈ మూవీకనైతే చెప్పొచ్చు. అసలు ఏమన్నా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్. ఇంకా అదే ట్రాన్స్‌లో ఉన్నాం. మూవీని మళ్ళీ రిపీట్స్‌లో అంటే ఇంకా ఎన్ని సార్లు చూసినా అదే ఊపు ఇచ్చే విధంగా గూస్ బంప్ స్టఫ్ ఉంది ఆ బీజీఎమ్స్‌లో అనైతే చెప్పొచ్చు. ఇక బాలయ్య బాబు గారి పెర్ఫార్మెన్స్ గురించి చెప్పక్కర్లేదు. గాడ్ ఆఫ్ మాసెస్ అంటే ఆ మాసెస్‌కి ఎంత ఎక్కింటే ఆ టైటిల్ వస్తదని అయితే అర్థం చేసుకోవచ్చు. అలాంటి పెర్ఫార్మెన్సే ఈ మూవీలో కూడా కనిపిస్తది మనకు. అండ్ ఇక డైరెక్టర్‌కి కుడోస్ చెప్పొచ్చనమాట. బాలయ్య బాబు గారిని ఈ విధంగా ప్రెజెంట్ చేయడంలో అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో నాగవంశి గారు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. అది కూడా సూపర్బ్ అనైతే చెప్పొచ్చు. ఆయనకు కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఇక విజయ్ కార్తిక్ కన్నన్ ఆయన మెయిన్‌లీ ఈ మూవీకి బిగ్గెస్ట్ హైలైట్ అనేది చెప్పొచ్చనమాట. ఆయన బాలయ్య బాబు గారిని కానివ్వండి, ఆ షాట్స్‌ని గానివ్వండి, అంత గ్రాండియర్‌గా ప్రెజెంట్ చేశాడు కాబట్టే ఈ మూవీకి సంబంధించి అంత బాగా వర్కౌట్ అయిందనేది చెప్పొచ్చనమాట. విజయ్ కార్తిక్ కన్నన్ గారికైతే ఆహ్ అంటే స్టార్ ఆఫ్ ద మూవీ అని అంటాం కదా! లేకపోతే మూవీకి సంబంధించి ఒక బిగ్గెస్ట్ హైలైట్ ఎవరంటే, ముందు వరుసలో మాత్రం విజయ్ కార్తిక్ కన్నన్, తమన్ గారు అండ్ బాబీ గారు, నాగవంశి గారు ఇలా వరుసగా అయితే వస్తారనమాట. అండ్ ఇక ఎవరికి కావాల్సినటువంటి పెర్ఫార్మెన్స్ వాళ్ళ క్యారెక్టర్ వరకు బెస్ట్‌గా ఇచ్చారని అయితే చెప్పొచ్చనమాట. సో, ఇది గైస్ మొత్తానికైతే మనకు అనిపించినటువంటి ఫీలింగ్ అయితే. ఇక సగటు బాలయ్య బాబు గారి అభిమానికి ఇంకే రేంజ్‌లో ఫీల్ వస్తదో అర్థం చేసుకోవచ్చు. ఒక అభిమానిగా నాకు కూడా చాలా ప్రౌడ్‌గా అనిపించింది ఈ మూవీని చూస్తున్నంత సేపు. ఒక డిఫరెంట్ బాలయ్య టెంప్లెట్ మూవీ అంటే, బాలయ్య బాబు గారి రెగ్యులర్ ఫార్మాట్‌లో ఉన్నటువంటి టెంప్లెట్‌ని మనం చూస్తున్నప్పటికి కూడా చాలా చాలా కొత్తగా డిజైన్ చేశాడు బాబీ గారనైతే చెప్పొచ్చు.